హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ఈ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీరు ఎవరికైనా ఆరీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, 3mm పర్ల్స్, కట్ బీడ్స్, 4mm చమ్కీ, జర్దోజీ రింగ్, యాంకర్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ మనకి మధ్యలో ఉన్న స్టెమ్స్ అన్నిటికీ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్స్ అన్ని కట్ బీడ్స్తో స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాప్ షేప్ లాగా ఉన్న దగ్గర ఒక కట్ బీడ్, ఒక 3mm పర్ల్, ఒక 4mm చమ్కీని స్టిచ్ చేసుకోవాలి. ఫ్లవర్కేమో 2 కట్ బీడ్స్, ఒక 3mm పర్ల్, ఒక 4mm చమ్కీని రౌండ్ షేప్లో పెటల్స్ లాగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత స్టెమ్స్కి దగ్గర ఉన్న లీవ్స్కి మనం జర్దోజీ ప్యాడెల్లో స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఒక రింగ్ స్టిచ్ చేసుకొని దీని మీద నుంచి స్లాంటింగ్గా జర్దోజీ రింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి. లీవ్స్ అన్నీ మనం జర్దోజీ రింగ్స్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి పైన కూడా 2 కట్ బీడ్స్, ఒక 3mm పర్ల్, 4mm చమ్కీని 6 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం డిజైన్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో 1 లైన్ 3mm పర్ల్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లవర్ మధ్యలో మనము నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ తీసుకొని 2 రౌండ్స్ తిప్పుతూ ఫ్రెంచ్ నాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి.
ఇలా ఫ్రెంచ్ నాట్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత లీవ్స్కి డ్రాప్ షేప్లో మనం కట్ బీడ్ పర్ల్ 4mm చెమ్కి స్టిచ్ చేసుకున్నాం కదా, వాటికి కూడా బార్డర్ లాగా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అన్ని లీవ్స్కి డ్రాప్ షేప్కి చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఫైనల్గా బార్డర్లో 3mm పర్ల్స్ చుట్టూ కూడా రెండు వైపులా చైన్ స్టిచ్ జరీ థ్రెడ్తో వేసుకోవాలి. ఒకసారి ఫార్వర్డ్లో వేస్తే ఇంకోసారి బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే నెక్ చుట్టూ బార్డర్ లాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.